హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఏంటి ఈరోజు గుడ్ మార్నింగ్ చెప్తుంది అని అనుకుంటారా? ఈరోజైతే సోలాపూర్ స్పెషల్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఏంటి సోలాపూర్ స్పెషల్ అని అంటారా? సిద్ధేశ్వర్ టెంపుల్. సిద్ధేశ్వర్ టెంపుల్ ఏం నువ్వు స్పెషల్? నాకు తెలిసైతే సిద్ధేశ్వర్ టెంపులే స్పెషల్. మీకు తెలిసింది ఇంకా ఏదన్నా టెంపుల్ అయితే కామెంట్ చేసి అయితే చెప్పండి. నేనైతే సిద్ధేశ్వర్కి వెళ్ళినప్పుడులా చేంజ్ అవుతూనే ఉంటున్నాయి, అంటే ఇట్లా చేంజ్ అవుతున్నాయి. నేను ఎన్నిసార్లు వెళ్ళినా వా ఎంత కొత్తగా అవుతున్నాయి అన్నీ అని అయితే అనుకుంటున్నా. సర్లే ఫొటోస్ వీడియోస్ అయితే దిగిన. మా మమ్మీ అన్నది వచ్చేటప్పుడు దిగుదాంలే, ముందు దర్శనానికి అయితే వెళ్దాము అని. సర్లే అని వెళ్తున్నాము. చిన్న ఈ గుడిలు అయితే ఉన్నాయి, లింగంని మొక్కుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇంకా ఇదంతా గార్డెన్ ఉంది నోపట్ల. ఇక ఈడనైతే సిద్ధరామేశ్వరిది అయితే, అంటే చాలామంది ఈడ మొక్కినాకనే నోపట్లకు వెళ్తారు. ఈడ దర్శనం చేపించేటోళ్ళు ఏమన్నా ఇట్లా పైసలు ఏమన్నా ఇచ్చేటోళ్ళు గుడి తరఫే ఆడైతే పేర్లు రాపిస్తారు. ఇక్కడ సైడ్కి అయితే అందరైతే ఆంటీలు వాళ్ళందరైతే బుక్స్ పట్టుకొని అయితే ప్రవచనం అయితే అంటుండ్రు. గుడిలో అయితే ఫోన్ది అలౌడ్ లేదు. నేను ఎలాగో చేసి కంచడైతే వీడియో అయితే తీసిన. నేను మా చెల్లి అయితే ఆ సముద్రంలో ఆడుకుంటూ కూర్చున్నాము. కానీ ఆడ వాళ్ళు అన్నలు అందులో వెళ్ళడానికి అంటే ప్రవేశం లేదన్నట్టు. ఇక అందులో వెళ్ళకంటే మా మమ్మీ వాళ్ళు, నేనైతే చివరిగా అయితే వీడియో కోసం అయితే వెళ్ళినాను. నేను ఇక్కడ రాగానే పెద్ద తల వచ్చిలాగానే అయింది. చూడండి, నేను ఒక పైడి మిదిలిలో ఇవి 3 పైడీల దగ్గర వస్తున్నాయి. ఇక్కడైతే భోజనంది చోటు ఉంది. మేమైతే భోజనంకి అయితే వెళ్ళలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే చూపిస్తా. అది అయితే ఇదైతే ఏమో అని అంటలా, ఇదంట మొక్కింది అవుతుందంట. కింద ఉంటాయంట, పైన పెట్టయితే మొక్కింది అవుతుందంట. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఒక అర్ధ తాసు అయితే మేమైతే ఆడ కూర్చున్నాము. చివరిగా అయితే ఈ ఆడని వస్తే ఏమన్నా తీసుకోవాలనే ఉంటుంది. సర్లే అని అయితే ఈ బొమ్మ తీసుకోవాలా ఇది తీసుకోవాలి అని అయితే అనిపించింది. చెవిటి అయితే ఒకటైతే తీసుకున్నాక ఇక మా మమ్మీ వాళ్ళు క్లిప్స్ అయితే తీసుకున్నారు. వీడియో ఆడేసి ఒక లైక్ చేయండి.